శ్రీ గణేశాయ నమః. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. భావం: అర్జున, సత్పదార్థము అయిన ఆత్మ ఏ కాలములోనూ జన్మించలేదు, ఏ కాలములోనూ మరణించలేదు. ఆత్మ ఒకప్పుడు ఉన్నది లేదు, అలా అని మరొకప్పుడు లేదన్నది లేదు. అంటే ఆత్మకు అస్తిత్వము లేదు. ఈ ఆత్మస్వరూపానికి కాలపరిమితి లేదు. ఈ ఆత్మ శాశ్వతమైనది. ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు. దీనికి పాతబడటం అంటూ లేదు. సనాతనమైనది, ఊహకు అందనిది. ఏ శరీరంలో ఆత్మ ఉంటుందో ఆ శరీరం మరణించినా అందులో ఉన్న ఆత్మ మరణించదు. ఆత్మ సనాతనమైనది. అది ఒకప్పుడు పుట్టలేదు కాబట్టి చావు అనే వికారము కూడా ఆత్మకు లేదు. ఇప్పుడు వివరణ చూద్దాం. ఈ శ్లోకంలో ఆత్మకు ఎటువంటి వికారము లేదు అని కృష్ణుడు చెప్పాడు. వికారములు అంటే మార్పులు. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువుకైనా 6 వికారములు తప్పవు. ఉదాహరణకు మన శరీరాన్నే తీసుకుందాం. మొదటిది తల్లి గర్భంలో నుండి బయటకు రావడం, అనగా పుట్టడం. 2 ఉండటం. 3వది పెరగడం. 4 అవయవాలు మార్పు చెందడం. 5 క్షీణించడం. 6వది మరణించడం. ఇవి శరీరమునకు కలిగే 6 విధములైన వికారములు అంటే మార్పులు. ఈ మార్పులు ఆత్మకు లేవు. ఏదైనా వస్తువు ఒకప్పుడు ఉనికిలోకి వస్తే అది తరువాత లేకుండా పోతుంది. శరీరం కూడా తల్లి గర్భంలో నుండి వస్తుంది, మార్పులు చెందుతుంది, తరువాత భూగర్భంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడ నుండి రాదు, ఎక్కడికి పోదు. అలాగే పుట్టినప్పుడు శరీరం చిన్నదిగా ఉంటుంది, కాలం గడిచే కొద్దీ పెరుగుతుంది, మరలా క్షీణిస్తుంది, తుదకు మరణిస్తుంది. ఉదాహరణకు మనం మన ఫ్యామిలీ ఆల్బమ్ చూస్తున్నాము. అందులో మీ చిన్నప్పటి ఫోటో చూపించి ఇది ఎవరు అని అడిగితే ఎవరూ చెప్పలేరు. ఇది నేనే అని మీరే చెప్పాలి. కానీ ఆ ఫోటోలో ఉన్న చిన్ని పాపాయి శరీరానికి ఇప్పటి మీ 6 అడుగుల శరీరానికి ఎంతో తేడా ఉంది. అసలు పోలికే లేదు. కానీ అది నేను అంటున్నారు. అంటే ఈ నేను ఎవరు? అంటే ఈ శరీరం నేను కాదు అని మీకు తెలుసు. కానీ దైనందిన జీవితంలో ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించదు. ఇది అంతా నాది, ఎవ్వరికీ ఇవ్వను అనే అహంకారము, లోభము మనలోని జ్ఞానాన్ని కప్పివేస్తాయి, అజ్ఞానంలో పడవేస్తాయి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. ఆత్మస్వరూపం గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ పెరుగుదల తరుగుదల అంటే వృద్ధి క్షీణతలు ఆత్మకు లేవు. ఆత్మ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే దానికి ఎటువంటి ఆకారమూ లేదు. శరీరం మార్పు చెందినప్పుడు ఆత్మ మార్పు చెందదు కాబట్టి శరీరం మరణించినప్పుడు ఆత్మ మరణించదు అని అర్థం చేసుకోవాలి. మరణం అనేది బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము మాదిరి శరీరానికి కలిగే ఒక పరిణామము, అంటే మార్పు మాత్రమే అనే అవగాహన కలిగిన నాడు జీవితంలో విషాదానికి చోటు లేదు. అంతా ఆనందమే. దీని వలన మనం తెలుసుకోవలసింది ఏమిటంటే మన కళ్ళ ముందు సహజంగా జరిగే పరిణామాలకు అమితంగా దుఃఖించడం, కుంగిపోవడం, కర్తవ్యనిష్టను వదిలిపెట్టడం అవివేకము అని తెలుసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.